ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఇజ్రాయేలులో నేనొక కార్యము చేయబోచున్నాను, దానిని వినువారందరి చెవులు గింగురుమనును. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము. సహోదరి సహోదరులారా, బైబిల్లో దేవుడు చేసే కార్యాలెప్పుడు సాధారణమైనవి కావు. ఆయన మాటలు, ఆయన క్రియలు, ఆయన తీర్పులు ఇవన్నీ విన్నవారి మనస్సులో గంభీరమైన ప్రభావం చూపిస్తాయి. కొన్నిసార్లు విశ్వాసం కలిగిస్తాయి, కొన్నిసార్లు ఆశ్చర్యం కలిగిస్తాయి, మరికొన్నిసార్లు భయాన్ని కలిగిస్తాయి. ఈ వచనంలో దేవుడు చెప్పేది ఏంటంటే, ఏలి కుటుంబంపై ఆయన తీర్పు త్వరలో రాబోతుంది. ఏలి కుమారులు పవిత్రమైన యాజక కార్యాలను అవమానపరిచారు. దేవుని బలి పద్ధతులను తక్కువ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించారు. ఏలి వారికి తప్పని చెప్పాడు, కానీ ఖచ్చితంగా ఆపలేకపోయాడు. దేవుడు క్షమించే దేవుడు, కానీ మనుషులు పాపంలో మునిగిపోతూ దేవుని పవిత్రతను తక్కువ చేసి చూస్తే ఆయన తీర్పు తప్పదు. అది ఎంత గంభీరంగా ఉంటుందంటే వినేవారందరి చెవులు గింగురుమంటాయి. అది కేవలం ఒక కథ విన్నట్టు కాకుండా విన్నవారు వణికిపోయేంత ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు, నోవహు కాలంలో జలప్రలయం, సొదొమ గొమొర్రాల నాశనం, ఏలి కుమారుల మరణం ఇవన్నీ వినగానే ప్రజలు వణికిపోయారు. ఆయన చెప్పేది మనం వినకపోతే ఒకరోజు ఆయన తీర్పు ద్వారా మన చెవులు కూడా గింగురుమనేటట్టు చేస్తాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, భూమి మీద ఒకడును ఎరపెట్టకుండా పక్షి ఉరిలో చిక్కుపడునా, ఏమీ పట్టుబడకుండా ఉరిపెట్టువాడు వదిలి లేచునా, పట్టణమందు బాకానాదము వినబడగా జనులకు భయము పుట్టకుండునా, యెహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగున, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. సింహము గర్జించెను, భయపడని వాడెవడు? ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, ప్రవచింపకుండుండు వాడెవడు? అష్టోదు నగరులలో ప్రకటన చేయుడి, ఐగుప్తు దేశపు నగరులలో ప్రకటన చేయుడి. ఎట్లనగా, మీరు షోమ్రోనునకు ఎదురుగానున్న పర్వతముల మీదికి కూడి వచ్చి అందులో జరుగుచున్న గొప్ప అల్లరి చూడుడి, అందులో జనులు పడుచున్న బాధ కనుగొనుడి అని. ప్రియులారా, ప్రభువు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా ఎద్దుకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరుచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయజూచు వారికి శ్రమ. మమ్మునెవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. అయ్యో, మీరెంత మూర్ఖులు! కుమ్మరికిని మంటికిని భేదము లేదని ఎంచెదగునా? చేయబడిన వస్తువు దాన్ని చేసిన వారిని గూర్చి ఇతడు నన్ను చేయలేదనవచ్చునా? రూపింపబడిన వస్తువు రూపించిన వారిని గూర్చి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా? ఇకను కొద్ది కాలమైన తరువాతనే గదా లెబానోను ప్రదేశము ఫలవంతమైన పొలమగును, ఫలవంతమైన పొలము వనమని ఎంచబడును. ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు, అంధకారము కలిగినను గాఢంధకారము కలిగినను గురుడ్డివారు కన్నులార చూచెదరు అని. సహోదరి సహోదరులారా, యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. మనుష్యులలో బీదలు ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. బలాత్కారులు లేకపోవుదురు, పరిహాసకులు నశించెదరు. కీడు చేయ యత్నించుచు ఒక్క వ్యాజ్యమును బట్టి ఇతరులను పాపులనుగా చేయిచు గుమ్మములో తమ్మును గద్దించు వానిని పట్టుకొనవలనని ఉరినొడ్డుచు మాయమాటల చేత నీతిమంతుణ్ణి పడద్రోయువారు నరకబడుదురు. నమ్మినవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇజ్రాయేలులో నీవు ఒక కార్యము చేయబోచున్నావని, దానిని వినువారందరి చెవులు గింగురుమనునని, నీవు క్షమించే దేవుడవు, కానీ మనుషులు పాపంలో మునిగిపోతూ నీ పవిత్రతను తక్కువ చేసి చూస్తే నీ తీర్పు తప్పదని సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నీ మాటను వింటూ అన్ని విషయాల్లో నీకు లోబడుతూ నీ తీర్పులోనికి రాకుండా ఉండుటకు సహాయము దయచేయమని, మేము కేవలము నోటి మాటలతో నీ యొద్దకు రాక పెదవులతో మాత్రమే నిన్ను గనపరచక మా హృదయమును నీకు సమీపము చేసుకొని నిజముగా నీ యందు భయభక్తులు కలిగి జీవించే వారంగా ఉండుటకు కృప చూపమని, నీ యందు మాకు కలుగు సంతోషము నీవే అధికం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.